కాలు పెయిన్ వస్తుంది నాకు. ఇట్లాంటి దెబ్బలు అయినాయి లోపల అసలు ఘోరంగా మార్నింగ్ రాగానే కొంచెం బీపీ చూడండి ఇదంతా నటన అన్న వీడియోస్ ఉన్నాయి అన్న నటన అనేది నా దగ్గర అన్ని వీడియోస్ ఇంకెక్కడెక్కడ తగిలింది ఎవరు మోసుకురా దీంట్లో ఇక్కడ మీ ఓటిల్ ఆడికి సీదా ఇడికి వచ్చింది పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాను సవితకు కూడా వచ్చింది పోస్ట్ వచ్చే వరకు ఉన్నావా పిల్లలు ఎంతమంది రేండి ఎంత ఏజ్ ఎంత పిల్లలకు తెలిసిందా వచ్చింది వాళ్ళు ఎక్కడున్నారు పిల్లలు అక్కడ ఇంటికాడ వాళ్ళు ఏం పరిశాన్ అవుతున్నా లేదా సార్ వాళ్ళకి తెలవలేదు తెలియదా 10వ తరగతి బాబు పాప 8 ఇంకా తెలియదు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అన్న my humble request, don't see ever that will happen unfortunately. మంచిగా దాకా ఉంచుకొని చూసుకుంటూ డోంట్ డీల్ టు గవర్నమెంట్ ప్రెజర్ వాళ్ళు ఏదో పంపించేయండి అంటే దయచేసి లేదు మీరు చూసుకోమంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ సిన్సియర్గా ఒకవేళ మీ మీద ప్రెజర్ ఉంది గవర్నమెంట్ అంటే మేము తీసుకొని చూద్దాం మాకు అట్లన్నా పోయి తక్లీఫ్ आप बेफिक्र रहो, आप जो लड़ाई कल करें ना आपके बाकी 25,000 आपके भाई అందరికి లాభం అవుతుంది నీ వల్ల వాళ్ళకి లాభం అవుతుంది మీకు కొంత అస్వస్థత అయింది మీ ఆయన కూడా ఇబ్బంది ఉండొచ్చు మీ కుటుంబానికి ఇబ్బంది కలగవచ్చు కానీ మొత్తం ఆశాలకు మీ వల్ల మీ పోరాటం వల్ల మీ సంతోషం పోరాటం వల్ల లాభం అవుతుంది వేడువకు నీకు అన్ని రకాలుగా నేను అండగుంటా ఒక 2 दिन ఏం పెరగలేం రెండు రోజుల తర్వాత నేను డిశ్చార్జ్ చేస్తారు ఒకవేళ అవసరం ఉంటే మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ప్రైవేట్ కూడా షిఫ్ట్ చేద్దాం ప్రైవేట్కి ఒకసారి గంట సేపు మాట్లాడుకొని చెప్పండి మహమూద్ భాయ్ కన్నా లేకపోతే మన రాంబాబుకు నారాయణకు లేదా సంతోషం ఎవరికి చెప్పినా పర్వాలేదు మేము షిఫ్ట్ చేస్తాం ఒకవేళ మీకు నచ్చదు మంచిగా చూసుకుంటారు వాళ్ళు కూడా పాపం సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు మీరు ఎట్లయితే పనిచేసిండ్రో అమ్మ కరోనాలో ఆశాలు మొత్తం వాళ్ళు కూడా పాపం వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు ఈ అమ్మాయి తీసుకుపోయి పడేసారని నన్ను సగం బాడీ బయట నా బాడీ అని మేము సగం కొంచెం పక్కకు అన్నవాళ్ళు మనిషిని అసలు మొత్తం లోపలికి అనకుండానే సగం అలాగే పశువులు కాదు అసలు ఈ అమ్మాయి పొడుగు ఈమె మీద ఈ అమ్మాయి ఇంకా పొడుగు కాలు బయట ఉన్నాయి అయినా కూడా మళ్ళీ నన్ను వేసి ఈ అమ్మాయి మీద కాలు బయట ఉన్నప్పుడు నన్ను వేసి అట్లనే क्या वो ఎంతమంది చేరారు ఐపీగా జరిగింది మేమందరం మీతో నువ్వు బాధపడకు నువ్వు చేసింది నిన్న మామూలు విషయం కాదు ధైర్యం ఉంది నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతున్నాం అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడుతున్నాం ధైర్యం ఉండండి నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్పాను ఇక్కడ మోత్కూరా వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తారు కావాలంటే అవసరం ఇంటికాడ కూడా పోయిస్తారు తెలుసు ఆయన తప్పండే కదా
సార్ది నాగరం అందుకే సార్ ఇంటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయిస్తాడు అంటున్నా నీకోసం సారు నిన్న పడిపోతుంది సార్, రావాలనే పరిస్థితులు ఉన్నా నేను. బయట ఉన్నా, ఏడుపు ఒకటే ఏడుపున్నా సార్. నువ్వేం చేస్తున్నావు? నేను నోట్ పని చేస్తాను, గ్రాండ్ పని. గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోరి, ఈడ ఓకే అనుకుంటే ఈడ